హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవచ్చో చూపించిపోతున్నానండి. ఇది సత్యనారాయణ స్వామి వ్రతానికి చేసుకునే రవ్వ కేసరి రెసిపీ అండి. చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించే విధానంలో చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రసాదం చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోండి. ఈ ప్రసాదం కోసం 1 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి. ఇందులో 3/4 కప్పు వరకు నెయ్యి వేసి మిగిలిన నెయ్యి పక్కకు ఉంచండి. ఇందులో ముందుగా 1/4 కప్పు వరకు జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి. అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో ఏ కప్పుతో అయితే మనం నెయ్యి తీసుకున్నామో ఆ కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోండి. ఈ రవ్వని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు 10 నుంచి 15 నిమిషాల వరకు నిదానంగా వేయించాలి. రవ్వ ఎంత మంచిగా వేగితే ప్రసాదం అంత రుచిగా ఉంటుంది. ఈ రవ్వ వేగేలోపు 1 కప్ షుగర్ తీసుకోండి. ఇది మీకు వీడియోలో బెల్లంలా కనిపిస్తుంది అనుకుంటా, కానీ ఇది బెల్లం కాదండి, పంచదారే. మాకు ఇక్కడ బ్రౌన్ కలర్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఇది ఆర్గానిక్ ప్యూర్ రా షుగర్. ఇక రెసిపీలోకి వెళ్తే ఇందులో 3.5 కప్పుల దాకా వాటర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు వేరే బర్నర్ మీద ఈ గిన్నెను ఉంచి ఈ షుగర్ అంతా కరిగే వరకు ఉంచాలి. ఎటువంటి పాకమో రావాల్సిన అవసరం లేదండి. ఇంకో పక్క రవ్వ వేగుతుంది కదండి, దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, అలాగే యాలకుల పొడిని క్రష్ చేసుకుని ఈ పొడిని వేయండి. ఈ పొడి ప్రసాదానికి మంచి టేస్ట్ని ఇస్తుందండి. పంచదార అంతా కరిగాక స్టవ్ ఆపేసి ఈ పంచదార వాటర్ని బాగా రోస్ట్ అయిన రవ్వలో వేయండి. ఇక్కడ వాటర్ వేడిగా ఉన్నాయి అండ్ రవ్వ కూడా బాగా వేగింది కాబట్టి ఉండలేమి కట్టవు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలపాలి. ఇలా 2 నిమిషాల వరకు దగ్గరే ఉండి కలపండి. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక మిగిలిన 1/4 కప్పు నెయ్యి వేసి 2 నిమిషాల వరకు కలపాలి. నెయ్యి అంతా రవ్వలోకి కలిసే వరకు కలిపితే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయండి. అంతే, సత్యదేవునికి నివేదించే రవ్వ కేసరి ప్రసాదం రెడీ. ఈ రవ్వ కేసరిని మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో మీ కమెంట్స్తో తెలియచేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.